ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. ముఖ్యంగా చాలా మందికి గోల్డ్ అండ్ సిల్వర్ అయిన ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అవి వీటిలో ఇన్వెస్ట్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. ఇది ఒక గేమ్లో కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. బట్ ఇది ఎంతవరకు మంచి రిటర్న్స్ ఇస్తుంది అండ్ ముఖ్యంగా దీనికి సంబంధించిన హిస్టారికల్ డేటా కూడా లైట్గా తెలుసుకుంటూ వీటిపై మరింత క్లారిటీ తెచ్చుకుందాం. నమస్తే స్వామి. నమస్తే అండి. స్వామి, ముఖ్యంగా మనకి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్లో మన తెలుగు వాళ్ళు కానీ లేకపోతే ఈవెన్ ఆల్ ఓవర్ ఇండియన్లో చాలామంది గోల్డ్ అండ్ సిల్వర్కి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఎపిసోడ్లో ముఖ్యంగా సిల్వర్ గురించి మాట్లాడదాం. రీజన్ ఏంటి అంటే నేను విన్నాను, అబ్జర్వ్ కూడా చేశాను. లాస్ట్ ఇయర్లో గోల్డ్ కంటే కూడా సిల్వర్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందంట. అయితే ఈ సిల్వర్లో దీన్ని యూటిలిటీస్కి వాడడం ఏ విధంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి వాడడం ఎలా ఉంటుంది? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్లో ఎస్పెషల్లీ 2024 చేంజ్డ్. మనుషుల పర్సెప్షన్ మారింది గోల్డ్ టువర్డ్స్. ఇంతకుముందు గోల్డే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఉండేది, ఆప్షన్ ఉండేది. బట్ సిల్వర్ని కొంచెం ఎక్కువ మటు కన్జంప్షన్ కోసం తప్పించి చాలా కొద్ది మందే ఇన్వెస్ట్మెంట్ టూల్గా వాడేవాళ్ళు అనమాట. బట్ ఎందుకు మారింది అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే సిల్వర్కి మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. గోల్డ్ అయితేనేమో ఓన్లీ ఆర్నమెంట్స్ కోసం వాడుతూ ఉంటాము. అండ్ ఇట్ ఈస్ అ హెడ్జింగ్ అనుకోండి. మార్కెట్ హెచ్చు తగ్గులున్నా కూడా మన దగ్గర గోల్డ్ ఉంటే మనం అవసరం ఉంటే వాడుకోవచ్చు. ఈవెన్ సేమ్ థింగ్ కంట్రీస్ కూడా, రిజర్వ్ బ్యాంకులు కూడా, అన్ని కంట్రీస్ రిజర్వ్ బ్యాంకులు కూడా గోల్డ్నే హెడ్జింగ్కి వాడతాయి. లిక్విడిటీ అవసరం వచ్చినప్పుడు కొంచెం వాళ్ళ పోర్ట్ఫోలియోలో 5 to 10%, 20%, 15% డిపెండ్స్ ఆన్ వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ని బట్టి కొంచెం గోల్డ్ కంపల్సరీ పెట్టుకుంటారు. బట్ సిల్వర్ కూడా ఎందుకు అంటే రిలేటివ్లీ సిల్వర్కి ఏంటంటే యూజెస్ ఎక్కువ ఉన్నాయి. సిల్వర్ మీరు ఇప్పుడు బట్టల్లో వాడుతున్నారు, ఇండస్ట్రీలో వాడుతున్నారు, లాట్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్లో కూడా సిల్వర్ ఈజ్ యాక్టివ్లీ యూజ్డ్ అనమాట. సిల్వర్ ఓన్లీ ఆర్టికల్స్ కన్జంప్షన్ అంటే మన ఇంట్లో వస్తువుల కోసమే కాదు, ఆర్ నగల కోసమే కాదు, ఈవెన్ నగల కోసం కూడా వాడుతున్నారు. ఇంకొక మేజర్ రీజన్, గోల్డ్ యాజ్ ప్రైస్ పెరుగుతూ పోతుంది. 80,000 ఇంత ప్రైస్ అందరూ అఫోర్డ్ చేయలేకపోతున్నారు. సో అలాంటప్పుడు ఏంటంటే సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటింగ్, సిల్వర్ యాజ్ ఇట్ ఈజ్ సో క్వైట్ కామన్ అయిపోయింది. సో సిల్వర్ కన్జంప్షన్ అనేది ఎక్స్పోనెన్షియల్లీ పెరుగుతుంది. సో సిల్వర్కి ఇంతకుముందు అండ్ రిలేటివ్లీ చూసుకుంటే సోర్సెస్ చూసుకుంటే కూడా మీకు సిల్వర్ మైన్స్ ఆర్ తక్కువ ఉన్నాయి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ వుడ్ సీ సిల్వర్ ప్రైస్ ఈవెన్ హయ్యర్ గ్రో అయినా అవ్వచ్చు. దట్స్ వాట్ మనం హిస్టరీ కూడా లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈవెన్ 1000 కూడా టచ్ అయింది అండ్ గ్రోత్ కూడా సూపర్ రిటర్న్స్ ఉన్నాయి. అండ్ సో ఇట్ ఈజ్ నౌ అన్డౌటెడ్లీ, ఇంకా డౌటే అవసరం లేదు, గోయింగ్ ఫార్వర్డ్ సిల్వర్ ఈజ్ అనదర్ ఇన్వెస్ట్మెంట్ టూల్ లైక్ గోల్డ్. అడ్వాంటేజ్ ఏంటంటే వాల్యూ కూడా, ప్రైస్ కూడా తక్కువ ఉంది కాబట్టి యూ కెన్ బై ఇట్ ఇన్ బిగ్గర్ క్వాంటిటీస్ ఆల్సో. అండ్ సో సిల్వర్ క్యాన్ బి ఎస్పెషల్లీ ఈ ఇయర్. ఇంకోటి ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద రిన్యూవబుల్ ఎనర్జీస్లో, బ్యాటరీస్లో కూడా చాలా కొన్ని టెక్నాలజీ సిల్వర్ బేస్డ్ ఉన్నాయి. అండ్ సెమీ కండక్టర్ మనకు తెలుసు అన్నీ. ఇప్పుడు ఎస్పెషల్లీ డేటా ఉంది, మళ్ళీ ఏఐ వల్ల హ్యూజ్ ప్రాసెసర్ రిక్వెస్ట్ ఉంది, అందులో కూడా చాలా ఇండస్ట్రీస్లో సిల్వర్ చాలా కన్జ్యూమ్ అవుతుంది. సో ఇలాంటప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ సిల్వర్కి మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి, గోల్డ్కి ఇన్ని యూజెస్ లేవు. సో ఎగ్జిస్టింగ్ యూజెస్ ఆల్రెడీ ఉండగా అడిషనల్ న్యూ ఏజ్ ఇండస్ట్రీస్ అంటాము, న్యూ ఏజ్ ఇండస్ట్రీస్ నుంచి కూడా చాలా డిమాండ్ ఉండడం వల్ల ఫ్యూచర్లో సిల్వర్ ప్రైస్ పక్కా పెరగబోతోంది. సో ఇలాంటప్పుడు వాడండి ఇన్వెస్ట్మెంట్ కోసం. క్వశ్చన్ కామన్గా వచ్చేది ఏంటంటే మరి ఏ రూపంలో ఇన్వెస్ట్ చేయాలని. లైక్ గోల్డ్ అయితే మనం ఫిజికల్గా కొంటూ ఉంటాము, గోల్డ్కి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్కి బాండ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్జీబీస్ ఉన్నాయి. సిల్వర్కి ఆప్షన్స్ ఏంటి అని. సిల్వర్కి కూడా మీకు ఫిజికల్గా కష్టం అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మీకు ప్రైజింగ్ తక్కువ కాబట్టి 1 kg సిల్వర్, కేజీ బంగారం ప్రైజింగ్ హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఫిజికల్గా కూడా ఇఫ్ మీరు ఇన్వెస్ట్మెంట్గా అనుకుంటే మాత్రం ఫిజికల్గా కన్నా కూడా ఇప్పుడు ఆప్షన్స్ చాలా వచ్చాయి. సిల్వర్ ఈటీఎఫ్స్ వచ్చాయి. సో మీరు డిమాట్ అకౌంట్ ఉంటే మీకు సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫిజికల్ సిల్వర్ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, సిల్వర్ ఈటీఎఫ్స్లో పెట్టొచ్చు. సేమ్ వే సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి క్వైట్ అ ఫ్యూ. సో మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తారో సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తాం. గోల్డ్ ఈటీఎఫ్ లాగా సిల్వర్ ఈటీఎఫ్, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో అండ్ సిల్వర్ బాండ్స్ ఉన్నాయి. సో ఇన్ని ఆప్షన్స్ ఇంతకుముందు కన్నా కూడా బికాస్ పాపులారిటీ పెరుగుతుంది సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్, అందుకోసమే ఆప్షన్స్ కూడా చాలా వచ్చాయి మార్కెట్లో. సో నువ్వు ఫిజికల్ గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు, లైక్ డిజిటల్ గోల్డ్ చాలా వచ్చింది. సేమ్ వే సిల్వర్ కూడా ఆప్షన్స్ ఇస్తున్నారు. బెటర్
ఇట్ ఈస్ అ గుడ్ టైం, స్టిల్ గుడ్ టైం టు ఎంటర్, బికాజ్ యూజెస్ ఎక్కువ ఉన్నాయి. సో అన్లైక్ హెడ్జింగ్ టూల్ లాగానే కాకుండా గోల్డ్కి ఏమవుతుందంటే ఒక్కోసారి స్టాక్ మార్కెట్ చాలా బాగా పర్ఫామ్ చేసినప్పుడు దెర్ ఈజ్ ఎ లాంగ్ పీరియడ్ గోల్డ్ అక్కడే ఆగిపోతుంది. చాలా పీరియడ్స్ చూసాం మనం. అందుకే మనం గోల్డ్ ఏంటి, మనం హిస్టారికల్గా రిటర్న్స్ తీసుకున్నా కానీ 6.5 నుంచి 7% ఉంటుంది అంతే, మ్యాక్సిమం 7%. అనిపిస్తుండొచ్చు 10,000 నుంచి ఇప్పుడు 80,000కి వచ్చింది, ఇంకా 90,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు అని అనిపిస్తుంది, కరెక్టే. బట్ మీరు యావరేజ్ తీసుకుంటే రిటర్న్స్ ఎఫ్డీకి దగ్గరలోనే ఉంది తప్ప గోల్డ్ ఓన్లీ థింగ్ మనం ఏంటంటే గోల్డ్ ఎప్పుడు ప్రామినెన్స్కి వస్తుందంటే మార్కెట్లో పడిపోయినప్పుడు, ఈక్విటీ మార్కెట్లో పడిపోయినప్పుడు ఏంటంటే యూజువల్లీ గోల్డ్ రైజ్ అవుతుంది కాబట్టి ఇట్స్ అన్ హెడ్జింగ్ టూల్ తప్ప అదర్వైజ్ ప్యూర్గా యాజ్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే మాత్రం 6 to 7 కన్నా మ్యాక్సిమం 7.5, ఇది కొన్ని టైమ్స్లో ఇది లాంగెస్ట్ పీరియడ్ యావరేజ్. బట్ సిల్వర్ మాత్రం గోయింగ్ ఫార్వర్డ్ విల్ బీ మచ్ హయ్యర్ బికాస్ ఆఫ్ ఇట్స్ యూజ్, ఇట్స్ కన్జంప్షన్, ఇట్స్ మైనింగ్. అందుకోసం ఇట్ ఈస్ గుడ్ టైం, స్టిల్ గుడ్ టైం టు ఎంటర్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ లాగా చేయవచ్చు. అంటే గోల్డ్ గురించి మాట్లాడినప్పుడు స్వామి, గోల్డ్కి ఆల్టర్నేటివ్ అని చెప్పలేం కానీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో గోల్డ్ బాండ్స్ గురించి, గోల్డ్ ఈటీఎఫ్ గురించి చెప్తా ఉంటారు, అండ్ డిజిటల్ గోల్డ్ గురించి. సిల్వర్ కూడా సేమ్ ఉందా? సిల్వర్కి అన్ని ప్రోడక్ట్స్ లేవు. సిల్వర్కి సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఇంకా సిల్వర్ నుంచి గవర్నమెంట్ బాండ్స్ అవన్నీ లేవు. బట్ వీటికి చాలా అంటే వాల్యూమ్ చాలా ఉంది, లిక్విడిటీ ఉంది సిల్వర్ ఈటీఎఫ్స్లో కూడా. సో హ్యాపీలీ ఎంటర్ అవ్వచ్చు. ఈవెన్ ఫిజికల్గా కొద్దిమంది ఇంట్రెస్ట్ ఉందంటే ఫిజికల్గా కూడా కొన్నా పర్లేదు. ఎందుకంటే ప్యూర్ సిల్వర్ కూడా మీరు కేజీ, హాఫ్ కేజీ అవి కొన్ని పెట్టుకునే వాళ్ళు ఉంటారు. దట్ ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్. బట్ రాదర్ అంటే ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్నమెంట్స్ రూపంలో సిల్వర్ కొనకపోవడం మంచిది ఇన్వెస్ట్మెంట్ కోసం. అయితే మీకు జ్యువెలరీ కావాలి, వేసుకోవాలి అనుకుంటే ఓకే. బట్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ కొంటే మాత్రం సిల్వర్ ఆర్టికల్స్ కానీ సిల్వర్ జ్యువెలరీలో, బికాజ్ అక్కడ ప్యూరిటీ తక్కువ ఉంటుంది. వేరాజ్ గోల్డ్లో మనము స్టాండర్డ్ 916 ఉంది, బట్ ఇక్కడ కొన్ని కేసులు 60, 70, 80 దగ్గరే ఆగిపోతుంది ప్యూరిటీ. సో మనం అమ్మేప్పుడు మనకు కొన్న ప్రైస్కి దగ్గరలో వస్తుందా లేదా అనేది ప్యూరిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ ఉంటే మాత్రం ఆర్టికల్స్, జ్యువెలరీ కొనకుండా కావాలంటే బిస్కెట్స్ కడ్డీల రూపంలో ఉంటాయి, వాటిని కొనుక్కోవచ్చు. అవొద్దు ఆ సెక్యూరిటీ, కొద్దిమందికి ఏంటంటే ఫిజికల్గా కొంటే సెక్యూరిటీ భయం ఉంటుంది. అలాంటప్పుడు మనకి సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, సిల్వర్ మన ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి. ఎనఫ్ అంటే చాలా చాలా ఉంది మీకు. అండ్ కాదు నేను ఈక్విటీ ఇంట్రెస్ట్ అయితే సిల్వర్ మైనింగ్ కంపెనీస్ ఉన్నాయి, సిల్వర్ ట్రేడింగ్ కంపెనీస్ ఉన్నాయి, సిల్వర్ ప్రాసెసింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాటి స్టాక్స్ కొన్నా కానీ మోర్ ఆర్ లెస్ దే ఆర్ ఏమంటారు రెప్లికా. సిల్వర్ ఇండస్ట్రీ ఎలా పెరుగుతుందో ప్రైజింగ్ పెరుగుతుంది సిల్వర్ ప్రైస్, వీటి పర్ఫార్మెన్స్ కూడా అలా ఉంటుంది. ఎవరైతే స్టాక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నారో అలాంటి వాళ్ళు కాబట్టి సిల్వర్ ప్రాసెసింగ్ వాల్యూ చైన్లో ఎక్కడైనా ఎంటర్ అవ్వండి. వండర్ఫుల్ స్వామి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవన్నీ లేటెస్ట్ సిల్వర్కి సంబంధించి కమోడిటీస్లో అప్డేట్స్. అయితే ముఖ్యంగా అసెట్ అలొకేషన్కి సంబంధించి కమోడిటీస్ ఈ విధంగా ఉంటే ఇంకా మిగిలిన విషయాలపై మీకు మరింత అవగాహన కావాలన్నట్లయితే మీరు తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఎటువంటి అంశాలపై మీకు అప్డేట్ కావాలి, ఎటువంటి అంశాలపై మీరు అనిల్ కుమార్ గారి యొక్క ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటున్నారో చెప్పినట్లయితే వాటిపై మరిన్ని ఎపిసోడ్స్ మేము చేయడానికి మాకు వెసులుబాటు దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్.